షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. సక్సెస్ఫుల్గా జూన్ లో కండక్ట్ చేసిన ఈవెంట్ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి. అండ్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్ ఈవెంట్ మనది? మళ్ళీ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు, ఫోన్స్ వస్తున్నాయి. నవంబర్ 20. సో మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరి కోసం చూపిస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. అండ్ ఇక్కడ చూడండి, నా చేతిలో ఒక బ్రెయిన్ ఉంది. మిలీనియర్స్ బ్రెయిన్ సైన్స్. అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మిలీనియర్స్ బ్రెయిన్ సైన్స్. అంటే మిలీనియర్స్ బ్రెయిన్ వేరేగా పనిచేస్తుంది, మిడిల్ క్లాస్ పీపుల్ బ్రెయిన్ ఒకలాగా పనిచేస్తుంది. చాలా మందికి సీక్రెట్ తెలియదు. అంటే మిలీనియర్స్ ఏం చేస్తారంటే, మన బ్రెయిన్లో యాజ్ అ సైకాలజిస్ట్గా చెప్తున్నాను, మన బ్రెయిన్లో దిస్ ఈస్ కాల్డ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ఈ ముందున్న భాగం ఇది జీనియస్ పీపుల్, మిలీనియర్స్, బిలినియర్స్ చాలా అద్భుతంగా వాడుకుంటారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ డెసిషన్ మేకర్ అంటారు దీన్ని. సో దీన్ని చాలా అద్భుతంగా వాడుకుంటే దీని వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. సో ఈసారి నవంబర్ 20 జరిగే ప్రోగ్రాంలో, మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 20 జరిగే ప్రోగ్రామ్ మిలీనియర్స్ యొక్క బ్రెయిన్ సైన్స్ చెప్తాను. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మిలీనియర్స్ బ్రెయిన్ సైన్స్. ఇది ఎవరైతే తెలుసుకుంటారో, మిలీనియర్స్ బ్రెయిన్ సైన్స్ గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా డబ్బు సంపాదిస్తారు. అప్పటి నుంచి చాలా ఫాస్ట్గా పైకి వస్తారు. సూటిగుండంలో ఉన్నా కూడా సునామీ లాగా బయటికి రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 20 అయితే ఈ రోజుతో విఐపీ టికెట్స్ క్లోజ్ అయిపోయాయి మేడం. ఓన్లీ ప్రీమియం అండ్ నార్మల్ టికెట్స్ మాత్రమే ఉన్నాయి. మీరు రావాలనుకుంటే ఫాస్ట్గా ఈ నెల 17వ తారీఖుతో రిజిస్ట్రేషన్స్ అన్ని క్లోజ్. సో చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు, సార్ హైదరాబాద్లో ఎక్కడ? మీకోసం క్లియర్గా నేను అందుకే చూపిస్తున్నాను. ఈ నెల నవంబర్ 20న హైదరాబాద్లో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు. ఆల్రెడీ June 1 ఈవెంట్ చేశాము. ఒక్కసారి దాని ప్రోమో చూడండి. లాస్ట్ టైం మోర్ దాన్ 500 పీపుల్ వచ్చారు. అయితే అప్పుడే లాస్ట్ ఒక్కరోజు 250 రిజిస్ట్రేషన్స్ వస్తే హాల్ ఫుల్ అప్ అయిపోవడం వల్ల 250 రిజిస్ట్రేషన్స్ ఆపేసాం. సో అందువల్ల ఈసారి చాలా ఎక్కువ మంది వెళ్తాం. 2000 మంది వస్తున్నారు. అండ్ బిజినెస్ మీ నెట్వర్క్ పెంచుకోవచ్చు. అండ్ చాలా మందికి ఏ బిజినెస్ చేయాలని డౌట్ ఉంటుంది. అక్కడికి వస్తే నచ్చిన రకరకాల బిజినెస్ ఆపర్చునిటీస్ మీకు అందరికీ చాలా మంది పరిచయం అవుతారు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. మిలీనియర్స్ బ్రెయిన్ సైన్స్ గురించి తెలుసుకోండి. సూపర్ సార్. సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. కమింగ్ టు ద సబ్జెక్ట్ సార్, మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా ఆ ప్రోగ్రామ్ లో ఏమేమి జరుగుతుంది, అందులో అటెండ్ అవుతే మాకేం వస్తుంది, మీరు అన్నట్టుగానే కొంతమంది నెట్వర్క్ బిల్డింగ్ కోసం వస్తూ ఉంటారు, ఇంకొందరు నేను డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికి కావాల్సింది మైండ్ సెట్, బ్రెయిన్ ని ట్యూన్ చేసుకోవడం. సో మరి దానికి సంబంధించిన టాపిక్ మీరు క్లాస్ లో కండక్ట్ చేయబోతున్నారు. సో దాని గురించి ఒక చిన్న రివ్యూ లాగా ఇస్తారా సార్ మాకు? సో చేస్తానండి. మిలీనియర్స్ బ్రెయిన్ సైన్స్ నవంబర్ 20 చెప్తాను మేడం. అయితే బ్రెయిన్ కూడా ఒక రూల్ మీద పనిచేస్తుంది. సో ఏంటిది, ఈ రోజు మనం ఈ వీడియోలో కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, బ్రెయిన్ రూల్ అని టైప్ చేయండి. ఈ బ్రెయిన్ రూల్ తెలుసుకుంటే మీ పిల్లలకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ పిల్లలు, పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు ఈ బ్రెయిన్ రూల్ తెలుసుకోండి. బ్రెయిన్ అనేది ఈ రూల్ ప్రకారం పనిచేస్తుంది. ఏంటది చూడండి. సో వాట్ ఈస్ దిస్ బ్రెయిన్ రూల్? బ్రెయిన్ రూల్ కింద కామెంట్ మళ్ళీ టైప్ చేయండి, 50-10 రూల్ అండి. 50-10 రూల్. మన బ్రెయిన్ అనేది సో ఇక్కడ మీరు తీసుకుంటే చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఈజ్ ఎ జీనియస్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ ఎ లాజికల్ బ్రెయిన్ అనమాట. సో అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఏంటి 50-10 రూల్ అంటే, చాలామంది వర్క్ చేస్తుంటారు, గంటల తరబడి వర్క్ చేస్తారు. నేనేం చేస్తానంటే, గంటల తరబడి పని చేయొద్దు. లాస్ట్ టైం స్కూల్కి వెళ్ళి నేను చెప్పాను అనమాట, పిల్లలు గంటలు చదవద్దాన్ని. వెంటనే ఒక అబ్బాయి నేర్చి, సార్ అదిదో మా ఇంట్లో చెప్పండి సార్ అంటారు అనమాట. మా స్కూల్లో చెప్పండి, మా కాలేజీలో చెప్పండి అని. సో బ్రెయిన్ పనిచేసేది కేవలం 50 minutes మాత్రమే యాక్టివ్గా పనిచేస్తుంది. సో దీన్ని 50-10 రూల్ అంటారు. కింద కామెంట్ మళ్ళీ చెప్తాను, 50-10 రూల్ కంపల్సరీగా టైప్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మ్యాక్సిమం అందరికీ. ఎందుకనంటే చాలామంది వాళ్ళ పిల్లలకి చదువు అని చెప్తారు, కానీ ఎలా చదవాలో ఎవరు చెప్పరు. బ్రెయిన్ పని చేయట్లేదా అంటారు, కానీ బ్రెయిన్ ఎలా పని చేయాలో చెప్పరు. యాజ్ అ సైకాలజిస్ట్గా
నేను బ్రెయిన్ మీద ఇప్పటిదాకా మోర్ దాన్ 53 రీసెర్చ్ పుస్తకాలు చదివాను. వరల్డ్లో టాప్ మోస్ట్ న్యూరో సైంటిస్టుల దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట, కొన్ని లాక్స్ ఖర్చు పెట్టి. సో ఏంటి 50-10 బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడైనా, ఏదైనా నేను ల్యాప్టాప్ వర్క్ చేసినప్పుడు ఇంతకుముందు గంటలు తరబడి వర్క్ చేశాను. దానివల్ల ఏమవుతుందంటే ఒక 2-3 అవర్స్ అవగానే మనకు నిద్ర వచ్చినట్టు ఉంటుంది, చాలా ఏదో అనీజీగా అనిపిస్తుంది, వర్క్ చేయబుద్ధి లేదు, తలనొప్పి వస్తుంది. సో నేను అందుకే స్టూడెంట్స్కైనా, అందుకే వీడియో అందరికీ షేర్ చేయమని చెప్పింది ఏంటంటే, స్టూడెంట్స్కైనా ఎవరైనా మీరు ఏ ఆఫీస్ వర్క్ చేసినా మీరు వర్క్ స్టార్ట్ చేయగానే, లేదా మీ పిల్లలు పుస్తకాలు స్టార్ట్ చేయగానే ఒక 50 నిమిషాలు అలారం పెట్టండి. మన స్కూల్లో చిన్నప్పుడు పీరియడ్స్ కూడా 45 to 50 మినిట్సే ఉండేది. అంతకుమించి ఎక్కువ చెప్తే బోర్ కొట్టేసేది స్కూల్ లెసన్స్. సో 50 నిమిషాలు మనం ఫోకస్గా మన బ్రెయిన్ పని చేయగలదట. 50 నిమిషాల తర్వాత ఏమంటే షట్ ఆఫ్, అంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు మరి 10 మినిట్స్ ఏం చేయాలంటే మనం రిలాక్స్ అవ్వాలి. స్టూడెంట్లు అందరూ గంటలు ఎందుకు చదవద్దంటే 50 నిమిషాలు చదవండి, 10 మినిట్స్ జస్ట్ రిలాక్స్ అవ్వండి. మీ ఆ 10 మినిట్స్ ఏం చేయాలో కూడా నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వకపోతే రస్ట్ పడుతుంది అనమాట. గంటల తరబడి ఎవరైతే విరామం లేకుండా పని చేస్తారో వాళ్ళు త్వరగా అలిసిపోతుంటారు, వాళ్ళ బ్రెయిన్ డీహైడ్రేషన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం హెడేక్ వస్తుంది, చాలా డ్రౌజీగా అనిపిస్తుంటుంది, నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటుంది, అండ్ ఫోకస్ ఉండదండి. ఫోకస్ అంటే బలంగా బ్రెయిన్ని ఫోకస్డ్గా పెట్టి, అంటే బ్రెయిన్ గంటలు తరబడి మీరు బలంగా పని చేయిస్తే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అది ఫోకస్ కోల్పోతుంది. అండ్ ఇంకోటి, ఎవరైతే మధ్యలో హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ రీసెర్చ్ ప్రకారం 50 నిమిషాలు మీరు పని చేసి 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ మీరు పని చేస్తుంటే, ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, మనం మెట్లు ఎక్కినప్పుడు ఒకేసారి మెట్లు ఎక్కలేం, ఒక 30 మెట్లు ఎక్కి మళ్ళీ కొంతసేపు కూర్చుంటారు, మళ్ళీ తర్వాత ఎక్కగానే ఒక ఎనర్జీ వస్తుంది, జస్ట్ అలా కూర్చుని మళ్ళీ ఎక్కుతుంటారు కొన్ని మెట్లు. అలాగే మన బ్రెయిన్ కూడా అలాంటిదే. సో 50 నిమిషాలు పని చేయాలి, 10 మినిట్స్ రిలాక్స్ అవ్వాలి, సో మళ్ళీ 50 నిమిషాలు పని చేయాలి. అప్పుడు వాళ్ళు డెసిషన్ బాగా తీసుకుంటారు, ఫోకస్, పెర్ఫార్మెన్స్, కాన్సన్ట్రేషన్ అద్భుతంగా ఉంటాయి అనమాట. సో అయితే ఈ వీడియోలో మనం చూద్దాం 50 నిమిషాలు ఫోకస్ చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు మనం చేయాల్సిన, ఈ రోజుల్లో మనకు అతిపెద్ద డిస్ట్రాక్షన్ ఏంటంటే మొబైల్. మళ్ళీ చెప్తున్నానండి. సో ఈ 50 నిమిషాలు ఏం చేయాలంటే మొబైల్ సైలెంట్లో పెట్టండి. చాలామంది ఎలా ఉంటారంటే, నేను మళ్ళీ మీకు చూపిస్తాను, చాలామంది ఇక్కడ మన అవతల చెప్తుంటుంటారు, మాట్లాడుతుంటుంటే చెప్పండి అంతా చెప్పిన తర్వాత నేను ఏం చెప్పంటే ఏం చెప్పా అని వాళ్ళకి ఏం ఎక్కదనమాట. సో నేను చెప్పేది అంటే 50 నిమిషాలు మీరు పని చేస్తే మొబైల్ మీరు సైలెంట్లో పెట్టి ఇలా పెట్టొద్దండి, రివర్స్ పెట్టండి, రివర్స్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తాము, వర్క్ చేస్తూ పక్కన ఇలా పెట్టుకుంటారు, టింగ్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అందుకే నేను చెప్పే నోటిఫికేషన్స్ కంపల్సరీగా ఆఫ్ చేయండి. మీరు వర్క్ చేసుకుంటూ ఇలా చూస్తారు, అక్కడేదో వస్తుంది. మన బ్రెయిన్కి ఉన్న వీక్నెస్ ఏంటంటే రిలాక్స్ మోడ్ కోరుకుంటుంది, ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ కోరుకుంటుంది. మనం ఏం చేస్తాం, పక్కన పెట్టి అలా చూస్తాం, ఇలా ఒక్క నిమిషం ఏదో సరదాగా అలా 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 పైకి తిప్పుతుంటాం. మొబైల్ ఏమో పైకి తిప్పుతుంటారు, మీ జీవితం మాత్రం కిందకి వెళ్తుంటుంది, చెయ్యి పైకి వెళ్తుంది, మీ లైఫ్ కిందకి వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఏంటంటే వర్క్ చేసేటప్పుడు నేనేం చేస్తానంటే మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టి రివర్స్లో పెట్టాలి. దానివల్ల మీరు ఫోకస్డ్గా పని చేయగలరు, ఒక పుస్తకం చదివినప్పుడైనా. అండ్ అడ్డంకులు లేకుండా పని చేయగలరు, ఏకాగ్రత. ఎవరైతే ఫోకస్డ్గా పని చేస్తారో వాళ్ళు జీవితంలో ఎక్కువ రిజల్ట్ సాధిస్తారు. ఒక పుస్తకం చదివాను, ఆ పుస్తకం పేరు హైపర్ ఫోకస్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, హైపర్ ఫోకస్. ఈ 21st సెంచరీలో మామూలు ఫోకస్ పనికిరాదండి, లేజర్ ఫోకస్ కావాలి. అంటే బ్రూస్లీ ఒక మాట చెప్తాడు, ఒక యావరేజ్ పర్సన్, ఒక ఛాంపియన్, ఒక జీనియస్ని కూడా బీట్ చేసేవచ్చు. ఒక యావరేజ్ పర్సన్ మీరు జాగ్రత్త, మీ లైఫ్లో నేను సరిగ్గా చదువుకోలేదు, అంత అనుకున్న జాబ్ సెటిల్ అవ్వలేదు అని మీరు అనుకుంటే, ఒక యావరేజ్ పర్సన్ ఉండిపోయిన అనుకుంటే 6 మంత్స్ పాటు లేజర్ ఫోకస్ పెట్టండి. ఒక 6 మంత్స్ పాటు లేజర్ ఫోకస్ ఎవరైతే పెడతారో ఒక జీనియస్ని కూడా బీట్ అవుట్ చేయొచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి, 6 మంత్స్ యావరేజ్. ఎవరు చెప్పారు? బ్రూస్లీ. అన్ యావరేజ్ పర్సన్ ఇఫ్ యూ ఫోకస్ ఫర్ 6 మంత్స్ హీ కెన్ బీట్ అవుట్ ఏ జీనియస్ ఆల్సో అని బ్రూస్లీ చెప్పాడు. అయితే మెదడు శాస్త్రం అంటే ద సైకాలజీ ఆఫ్ మనీ కానీ ద సైకాలజీ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ ఇవన్నీ ఏం చెప్తుందంటే 40 to 50 మినిట్స్ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, చేస్తే బ్రెయిన్ పవర్ వస్తుంది అనమాట, ఆటోమేటిక్ పవర్ చెప్పేసి. బ్రెయిన్లో మీరు ఎప్పుడైనా ఈ 2 చేతులు ఇలా పెట్టి ఇలా చెవులో పెట్టుకోండి, అబ్జర్వ్ చేయండి, మీ బ్రెయిన్లో ఒక సౌండ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మన బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇది 50 మినిట్స్ తర్వాత ఎవరైతే రెస్ట్ ఇస్తారో మళ్ళీ ఎక్సలెంట్గా రీప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ విధంగా చేస్తే బ్రెయిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఈ 10 నిమిషాలు ఇప్పటిదాకా ఏం చెప్పాను, 50 నిమిషాలు ఫోకస్గా మొబైల్ సైలెంట్లో పెట్టి పని చేయమన్నా. అండ్ ఈ 10 నిమిషాలు ఏం చేయాలంటే టేక్ ఎ డీప్ బ్రీత్. మన బ్రెయిన్కి కావాల్సింది ఎక్కువ ఆక్సిజన్ కావాలండి. మనంతా కూడా ఏంటి, ఇప్పుడు అంతా కూడా అంటే లైక్ క్లోజ్డ్ రూమ్స్లో పనిచేస్తున్నాం, దానివల్ల మనకు ఆక్సిజన్ సరిపడదు. అండ్ చాలామంది పార్క్స్కి వెళ్ళడం లేదు, న్యాచురల్గా ఉండడం లేదు. సో ఇప్పుడు నేను చెప్పేదంటే ఈ 10 మినిట్స్ మీరు వాక్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి, నవ్వండి, సరదాగా నవ్వండి. నవ్వడం వల్ల కూడా బ్రెయిన్లో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
సో ఈ 10 నిమిషాలు మీరు ఏం చేయాలంటే రిలాక్స్ అవ్వాలి. నేను క్లియర్గా క్లారిటీగా కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, విరామం తీసుకోకపోతే మెదడు బాగా అలిసిపోతుంది, ఒత్తిడి బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది. ఆ 10 నిమిషాలు ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ 10 నిమిషాలు మీరు ఏం చేయాలో చెప్తాను. సో ఈ 10 నిమిషాలు మీరు ఏం చేయాలంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయండి. సో కాలు చేతులు ముందుకు అనడం, ఇలా అనడం, జస్ట్ అటు ఇటు మూవ్ అవ్వడం బాడీని. when your body moves your brain grows. మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్త ఉంది. when your body moves your brain grows అని ప్రపంచం టాప్ న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. నడవండి 10 నిమిషాలు, జస్ట్ స్ట్రెచ్ అవ్వండి అటు ఇటు, జస్ట్ ఇలా 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 జస్ట్ కాల్ మూవ్ చేయండి, బాడీ మూవ్ చేయండి, స్ట్రెచ్ అవ్వండి అటు ఇటు మూవ్. లేదా మంచి ఎనర్జీ డ్రింక్స్, లైక్ ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తాగండి, లేదనుకుంటే గ్రీన్ టీ, లెమన్ టీ అలాంటివి తాగండి, బ్లాక్ కాఫీ తాగండి. సో అలాంటివి తాగండి. అండ్ లేదా మెడిటేషన్ చేయండి. సో ఈ విధంగా చేస్తే ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ లైఫ్లో చాలా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారో. సో మీరు ఈ బ్రెయిన్ రూల్ తెలుసుకోండి, లైఫ్లో బాగా సక్సెస్ అవ్వండి. సూపర్ సార్. మరి బ్రెయిన్కి సంబంధించిందైనా లేదు అంటే ఎలా కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎవరైనా కూడా క్లాసెస్ అటెండ్ అవ్వాలి అన్నా, మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి అన్నా ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? యా, సో మీరు ఎవరైనా నవంబర్ 20 ప్రోగ్రామ్కి రావాలంటే మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర కౌన్సిలింగ్ ఒక్కసారి వస్తే మీ లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే కౌన్సిలింగ్లో మీరు జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ పట్టుకుని రండి, నేను ఒక సక్సెస్ డైరెక్షన్ ఇస్తాను. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి సక్సెస్ డైరెక్షన్. నేను మళ్ళీ చెప్తాను ఓపెన్గా, వెన్ యూ నోస్ యువర్ సక్సెస్ డైరెక్షన్ మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నేను అందుకే చెప్తాను. సో మీ దిశ మారిస్తేనే మీ దశ ఆటోమేటిక్గా మారిపోతుంది. అండ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్, నవంబర్ 20న మళ్ళీ చెప్తాను, హైదరాబాద్లో నేను కండక్ట్ చేసిన మిలియనర్స్ మనీ అట్రాక్షన్ వర్క్షాప్లో బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, చాలా మందికి బ్రెయిన్ గురించి తెలియదు. మనం ఏదైనా ఒక మార్కెట్లో వస్తువు కొంటే దానికి ఒక మాన్యువల్ వస్తుంది, కానీ బ్రెయిన్కి ఎలా వాడాలో చాలా మంది మాన్యువల్ లేకుండా వాడేస్తున్నారు. నవంబర్ 20 ఈవెంట్లో సో మిలియనర్స్ బ్రెయిన్ సైన్స్ తెలుసుకోండి, మీ బ్రెయిన్ ఓపెన్ చేయండి. సో అంటే ఓపెన్ చేయడం అంటే అక్కడ నేను ప్రోగ్రామింగ్ చేస్తాను. ఎస్, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.